నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా పురోగతి, ప్రవర్తన, హాజరు, ఇతర సమస్యలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పాఠశాలల అభివృద్ధికి సంబంధించి తల్లిదండ్రుల నుంచి సూచనలు, సలహాలు సేకరించనున్నట్లు వెల్లడించారు. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల చదువుతో పాటు వారి ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెడు అలవాట్లు, చెడు ప్రవర్తనకు దారితీయకుండా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఈవెంట్. గత 2 సంవత్సరాల నుంచి పేరెంట్స్ టీచర్ మీటింగ్ స్కూల్లో ఎప్పుడైనా స్కూల్ స్టార్ట్ అయితే ఫస్ట్ మంత్లో 2 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నాము. మన జిల్లాలో ఆల్రెడీ ప్రభుత్వం నుంచి తల్లికి వందన వెల్ఫేర్ స్కీమ్ కింద ప్రతి తల్లికి నేరుగా వాళ్ళ గవర్నమెంట్ అకౌంట్లో డబ్బు కూడా జమ చేయడం జరిగింది. ఈరోజు రేపు మొత్తం ఇది పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ స్థాయి హెచ్ఓడీస్ కూడా ఒక్కొక్క స్కూల్కి వెళ్తున్నారు. ప్రతి తహసీల్దార్, ప్రతి ఎంపీడీఓ వాళ్ళు కూడా స్కూల్లో హాజరవుతున్నారు. సో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఒకటి, తల్లిదండ్రి స్కూల్ మీద ఒక నిఘా పెట్టాల్సి, స్కూల్లో ఏం జరుగుతుంది, స్కూల్లో టీచర్స్ వస్తున్నారా లేదా, స్కూల్లో మౌలిక సదుపాయం ఎట్లా ఉన్నాయి, ఏమైనా ఇంకా ఇష్యూస్ ఉన్నాయా లేవా, అటువంటి యూస్ఫుల్ డిస్కస్ చేసుకోవచ్చు. అకౌంటబిలిటీ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ సందర్భంగా ఒక మంచి ఉద్దేశంతో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు స్కూల్ నుంచి ప్రతి తల్లికి కూడా ఫోన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ద్వారా కూడా ఒక ఇన్విటేషన్ వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా కొంతమంది డోనర్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. ఆ డోనర్స్ ద్వారా కూడా కొంచెం ఎవరెవరు ఎలుమినీస్ ఉన్నారు, ఆ స్కూల్లో చదివారు, ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఇంకా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కాకుండా స్కూల్స్లో డ్రగ్స్ మనం రీసెంట్గా చూస్తున్నాము. ఈ కొన్ని కేసెస్ డ్రగ్స్ సంబంధించి కొన్ని కేసెస్ వస్తున్నాయి. అప్పుడు కమ్యూనిటీ నుంచి కూడా మనకి సహకారం కావాలి. సో అటువంటి ఇష్యూస్ కూడా స్కూల్లో డిస్కస్ చేయడం జరుగుతాయి. అదే కాకుండా సోషల్ మీడియాలో పిల్లల బిహేవియర్, తర్వాత స్కూల్లో ఉన్న మౌలిక సదుపాయం, తర్వాత స్టూడెంట్స్ హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇష్యూస్, డ్రగ్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ డిస్కస్ చేయడం జరుగుతాయి. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా రేపు మీటింగ్కి మీరు రావాలి. ఇది మంచి ఒక అవేర్నెస్ మీటింగ్ ఉంటుంది. తల్లిదండ్రికి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది స్కూల్లో ఏం జరుగుతుంది. సో రేపు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏదో ఒక రకంగా ఒక స్కూల్కి వెళ్తారు అండ్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు.